నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పినటువంటి దేవుడు ఆ నినివే పట్టణానికి యోనా వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భయపడ్డాడు. మీకు అర్థమవుతుందా? పడవలో వెళ్ళాడు, చాప కడుపులోకి వచ్చాడు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు. వెళ్ళి ఆ పట్టణాన్ని చూసి భయపడి వెనక్కి వచ్చేసాడు. అమ్మో, ఇంకా నా వల్ల కాదు, ఈ మనుషులు ఏంటి, ఈ కథ ఏంటి, వీళ్ళకి చెప్పటం ఏంటి, ఒక్క దెబ్బకు నన్ను చంపేస్తారని చెప్పి భయపడి వచ్చేసాడండి. అప్పుడు దేవుడు ఒక సొర చెట్టుని తీసుకొచ్చాడు. సొర చెట్టు కింద హాయిగా పడుకున్నాడు. ఓ పురుగు వచ్చింది. ఆ పురుగు ఆ సొర చెట్టుని తినేసింది, చచ్చిపోయింది, ఎండిపోయింది. లేచాడు. ఏంటి పరిస్థితి అని అడిగాడు. ఒక్క పూట పుట్టి చచ్చిపోయే దాన్ని చూసి అంత బాధపడుతున్నావే, ఈ పట్టణంలో ఎంతమంది ప్రజలు చచ్చిపోతుంటే నాకెంత బాధ ఉంటుందో యోనా అని ఒక్క మాట అడిగితే తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పరిగెత్తుకుంటా నినివే పట్టణంలోకి వెళ్ళి దేవుని ఉగ్రత గురించి చెప్పడం ప్రారంభించాడండి. ఈయన ఒక్కడే వెళ్ళలేదండి, ఇతనిలో దేవుని బాధ ఉందండి. అంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడో క్రియ రూపంలో దేవుడు చేస్తాడండి. అప్పటికప్పుడే సొరచెట్టు పుట్టి సొరచెట్టు చచ్చిపోతే ఈ వ్యక్తికి ఎండ పడుతుంటే బాధపడుతున్నాడే. అది నా దగ్గర ఆ స్క్రీన్లో ఉందండి. చక్కగా చూస్తుంటే ఆ పందిరి వేసుకుంటాడు కర్రలతో, ఆ కర్రలు మొత్తం పడిపోతే చెయ్యి ఎందుకు అని చెప్పి బాగా ఇసుక్కుంటాడు. ఇలా పడుకోగానే మెల్లగా సొరచెట్టు ఎలా వచ్చేసి కమ్మెత్తే, వావ్ చాలా బాగుంది, దేవుడు నన్ను విడిచిపెట్టలేదని సంతోషపడతాడు. 2 నిమిషాలు కళ్ళు మూసుకోగానే ఆ సొరచెట్టు చచ్చిపోయింది. మళ్ళీ లేచి ఇసుక్కుంటాడు, నన్ను చంపే, నాకెందుకు ఈ బాధ, ఇప్పుడు దాకా ఎండలో ఉంటానంటే సొరచెట్టు వచ్చింది, వెంటనే చచ్చిపోయింది. ఇది యోనా, సొరచెట్టు విషయంలో ఒక్క పూట చచ్చిపోతే ఇంత బాధపడుతున్నావే, ఆ సొరచెట్టు నీకు ఇచ్చింది నీకు ఒక్కడికే, 1,20,000 మంది చచ్చిపోబోతున్నారు, వాళ్ళు నా పిల్లలయ్యా, నాకెంత బాధ ఉంటుందో నువ్వు గుర్తించావు అనగానే ఒక్కసారిగా తన మైండ్ గర్రం తిరిగి వచ్చిందండి. ఇప్పుడే వెళ్తానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయండి. ఆ ఒక రోజు చెప్తే ఆ పట్టణ ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగారు. అంటే దేవుని బాధ నీకు అర్థమైతే తప్ప సువార్త నువ్వు చెప్పలేవు. ఈరోజు నువ్వు అర్థం అవ్వాల్సిన దేవుని గుండెలో ఉన్న బాధ ఏంటో నీకు అర్థం అవ్వాలి.